అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల్ని కొత్త వైరస్ వణికిస్తుంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుంది. శబరిమల వెళ్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక నదీ స్నానాలు ఆచరించే సమయంలో నోరు ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్త పడాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ కారణంగా జలుబు, జ్వరం, తలనొప్పి లక్షణాలతో ఇబ్బంది పెడుతుందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందనే హెచ్చరికలు చేస్తున్నారు. మెదడు, వెన్నుముకపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిపై ప్రచారం జరుగుతున్నప్పటికీ కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. అయ్యప్ప భక్తులు ఎక్కడైనా సరే కలుషిత నీటిలో మునిగి అనారోగ్య పాలు కావద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందవద్దని, ముందస్తు జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యకరమని గుర్తించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వీటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనిషా. కేరళ రాష్ట్రం ప్రభుత్వం అయితే మాత్రం అయ్యప్ప స్వామి భక్తులకి ఒక కీలకమైనటువంటి అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా ప్రతి ఒక్క వైరస్ కూడా కేరళ రాష్ట్రంలోనే కనుగొంటా ఉంటారు. అది కరోనా వైరస్ నుంచి నిఫా వైరస్ వరకు కూడా మొత్తం అంతా కూడా మొదటగా అయితే మాత్రం ఐడెంటిఫై చేసేదైతే కేరళ రాష్ట్రంతోనే. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి మెదడును తింటున్నటువంటి అమీబా నార్లేజిక్ ఫౌలరీ వల్ల ప్రైమరీ అమోబియా మొజోనిక్ ఏర్పడేటువంటి ఒక వైరస్ అయితే మాత్రం గత 18 అంటే సెప్టెంబర్ 18 నాటికి అయితే మాత్రం ఈ రాష్ట్రంలో కూడా దాదాపుగా 69 మందికి ఈ వ్యాధి అయితే సోకింది. ఇప్పటికే 19 మంది కూడా ఈ వ్యాధితో అయితే కూడా ఈ వైరస్ అయితే మరణించారు. తాజాగా అయితే మాత్రం 3 మరణాలు కూడా నమోదయ్యాయనేసి అయితే కేరళ ప్రభుత్వం కూడా దీనిపైన అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. ముఖ్యంగా అయితే మాత్రం కేరళకు వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు అయితే మాత్రం దీనిపైన అప్రమత్తంగా ఉండాలనేసి అయితే మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దీనిపైన అయితే మాత్రం 2024లో కూడా ఈ యొక్క కేసులు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే నమోదయ్యాయని చెప్పారు. దీంట్లో వచ్చినటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అంటువ్యాధి లాగా అంటుకోదు అనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఈ వ్యాధి మాత్రం ఈ యొక్క వైరస్ వేడి నీళ్ళల్లో గాని అలాగే చలి నీళ్ళల్లో గాని నదికి సంబంధించినటువంటి ప్రాంతాలు, కాలువలు, మరి స్విమ్మింగ్ పూల్ లో మాత్రమే కలుషితమైనటువంటి నీటిల్లో మాత్రమే ఈ యొక్క వైరస్ అయితే ఉంటుందనేసి ఆరోగ్య శాఖ కూడా అయితే తెలిపింది. ఇక కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీణా జార్జ్ ప్రకారం అయితే మాత్రం ఈ సంవత్సరం భారీగా అయితే కేసులు అయితే నమోదయ్యాయి. ఇది కానీ 2024లో కూడా దీనికి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేసులు అయితే ఉన్నాయి. ఇది గుంపులుగా ఉన్నటువంటి ప్రజల్లో మాత్రం ఉండదు. ఇది సాధారణంగా ఒక ఇండివిజువల్ గా వచ్చేటువంటి వైరస్ అనేసి అయితే మాత్రం కనుగొన్నారు. ఇదైతే మాత్రం అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి ఈ యొక్క వైరస్ అయితే సోకదనేసి అయితే ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. కాకపోతే కేరళకి అధిక సంఖ్యలో వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా నదీ స్నానాలు అలాగే ఒక కాలువల్లో గాని ఇక బావుల్లో దగ్గర ఇటువంటి ప్రాంతాలు ఎక్కువగా కూడా ఉదయం సాయంత్రం కూడా స్నానాలు అయితే ఆచరిస్తా ఉంటారు. అటువంటి భక్తులకైతే మాత్రం ఇది కీలకమైనటువంటి హెచ్చరికలు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తులు 2 పూటలా కూడా స్నానాలు ఆచరించిన తర్వాత పూజలు కూడా నిర్వహిస్తా ఉంటారు. అటువంటి భక్తులు కేరళకు సంబంధించినటువంటి కాలువలు గాని నదీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా స్నానాలు ఆచరించడానికి పైన అయితే మాత్రం భక్తులకి ఒక అప్రమత్తం కూడా చేసే విధంగా కేరళ ప్రభుత్వం అయితే తీసుకునింది. కాకపోతే ఇప్పటికే 69 కేసులు వచ్చినప్పటికీ కేరళ ప్రభుత్వం దీనిపైన అప్రమత్తమై దీనికి సంబంధించినటువంటి వైరస్ కి ఇంతవరకు వ్యాక్సిన్ కూడా కనుగొనలేదు. దీన్ని నివారించడానికి అయితే మాత్రం ఈ కొన్ని పాటించాలనేసి అయితే మాత్రమే ఆరోగ్య శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అమీబా మనుషుల నుంచి మనుషులకైతే
వ్యాప్తి చెందదు, ఇది ఆహారం ద్వారా కూడా రాదనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇది కేవలం నీటి ద్వారా మాత్రమే, అది కూడా కలుషితమైనటువంటి నీటి ద్వారా మాత్రమే ఈ యొక్క వైరస్ అయితే ఫామ్ అవుతుంది. ఎక్కువగా నిల్వ ఉండేటువంటి వాటర్ అయితే ఏదైతే ఉందో అటువంటి వాటర్ లో కూడా ఇటువంటి వైరస్ ప్రవేశిస్తుంది అనేసి అయితే కనుగొన్నారు. ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇక నిల్వ ఉండేటువంటి బావులు గాని, ఇంకా తొట్టి వాటర్ ఏదైతే ఎక్కువ కాలంగా నిల్వ ఉండి కలుషితంగా ఉన్నటువంటి వాటర్ తో అయితే స్వాములు, అయ్యప్ప స్వామి భక్తులైతే మాత్రం అటువంటి వాటర్ తో స్నానాలు చేయొద్దనేసి అయితే మాత్రం హెచ్చరికలు అయితే కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని తర్వాత అయితే మాత్రం ఇది ఈ యొక్క మెదడును తినేటువంటి అమీబా అనే వైరస్ అయితే మాత్రం ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి భక్తులు ఒక వైరస్ సోకిన తర్వాత కూడా కొన్ని 1 నుంచి 15 రోజుల లోపు ఈ యొక్క వ్యాధి లక్షణాలు కూడా బయటపడతాయి. కేరళకు వచ్చేటువంటి భక్తులు అప్రమత్తంగా ఉండి నదీ స్నానాలు కూడా అవాయిడ్ చేయడం అయితే మంచిది. ఎక్కువగా గోరువెచ్చని నీటితో గానీ లేదా ఫ్రెష్ గా ఉండేటువంటి వాటర్ తో తప్ప కలుషితమైనటువంటి వాటర్ లో అయ్యప్ప స్వామి భక్తులు స్నానాలు కూడా ఆచరించద్దనేసి అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి ఇప్పటి వరకు వైరస్ కూడా కనుగొనలేదు. అయ్యప్ప స్వామి భక్తులు అయితే మాత్రం దీనిపైన అలర్ట్ గా ఉండి ఒక ఈ సీజన్ అయితే మాత్రం విజయవంతంగా పూర్తి చేయాలనేసి అయితే చెప్తా ఉన్నారు. సో దీనికోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పలు రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చేటువంటి భక్తులంతా కూడా ఒక మెదడుని తినేటువంటి అమీబా వైరస్ దాన్ని దృష్టిలో ఉంచుకొని నదీ స్నానాలు గాని, కాలువల్లో పారేటువంటి జలపాతాలు గాని ఇటువంటి వాటి దగ్గర మాత్రం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఈ యొక్క అమీబా వచ్చి బాడీలో చేరినటువంటి తర్వాత 15 రోజుల తర్వాతనే ఇది మొదటి రోజు నుంచి కూడా తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా బొబ్బలు లాంటిది లేదా కళ్ళు ఎర్రగా మారడం లాంటిది, ఒక గొంతు నొప్పి వంటి మాత్రం ఈ యొక్క లక్షణాలుగా ప్రధాన లక్షణాలుగా అయితే మాత్రం కనిపిస్తాయి. నరేష్ అయితే కొన్ని కోట్ల మంది అయ్యప్ప భక్తులు అంటే ఇప్పుడు ఈ సీజన్ లో శబరిమల చేరుకుంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఈ వైరస్ కి సంబంధించి ప్రభుత్వం గానీ అటు దేవస్థానం బోర్డు గానీ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? అంటే ఇది ఒక వైరస్ వచ్చి కూడా చాలా తక్కువ కాలం అయింది. తక్కువ కాలం వచ్చిన తర్వాతనే వైరస్ కూడా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికోసం అనేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గానీ అలాగే టీడీపీ దేవస్థానం కూడా దీనిపైన ఎక్కువగా అవగాహన కూడా కల్పించేటువంటి అయితే చేపడతా ఉంది. ఇక కేరళలో కూడా రాష్ట్రం మొత్తం ఒక శబరిమలే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలోనే ఒక ఆరోగ్య శాఖ మంత్రులు కూడా దీనిపైన అయితే స్పందిస్తూ గుంపులుగా ఉన్నటువంటి ప్రజలు కానీ అలాగే ఇండివిజువల్ గా ఉండేటువంటి ప్రజలు కానీ ఎటువంటిది కూడా ఇది అంటువ్యాధి కాదు, ఇది కలుషితమైనటువంటి నీటిలో మాత్రమే ఎంచి అది సోకుతుందనేసి దీనికి వ్యాక్సిన్ ఇంతవరకు కనుగొనలేదు. దీనిపైన ఇప్పటికే పరిశోధనలు జరుగుతా ఉన్నాయి. 69 మంది దీనికి పైన ఈ యొక్క వైరస్ కి గురైనటువంటి వాటిల్లో వారి నుంచి శాంపుల్స్ కూడా తీసుకొని వీటిపైన పరిశోధనలు అయితే జరుపుతా ఉన్నారు. ఒక వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలే కాకుండా కేరళకు వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాలనేసి అయితే చెప్తున్నారు. దీనిపైన ఎక్కువ అవగాహన లేకుండా శబరిమలకు వచ్చేటువంటి భక్తులు పంబా నదిలో అయితే మాత్రం ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతనే కొండకైతే బయలుదేరతారు. అటువంటి భక్తులంతా కూడా పంబా నదిలో పారేటువంటి జలపాతాలు గాని ఒక పంబా నదిలో గాని ఎక్కువసేపు ఉండకుండా ముక్కుల ద్వారా చెవుల ద్వారా నీళ్లు పోయే విధంగా స్నానాలు ఆచరించకుండా ఒక్కసారి 2 సార్లు మాత్రమే మునిగి అక్కడి నుంచి తప్పుకోవాలనేసి అయితే మాత్రం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపైన టీడీపీ అంటే ట్రావెన్కోర్ దేవస్థానం కూడా ఎక్కువగా కూడా దీనిపైన ఫోకస్ పెట్టలేకపోతుంది. అధిక రద్దీ కారణంగా కూడా దానిపైన ఒక భక్తుల రద్దీ పైన ఫోకస్ చేసే విధంగా ట్రావెన్కోర్ దేవస్థానం చేసింది. దీనిపైన అవగాహన కల్పించే విధంగా హెల్త్ సెంటర్స్ కానీ ఇక దానికి కొన్ని సూచిక బోర్డులు కూడా పంబా నది దగ్గర ఏర్పాటు చేస్తే మంచిదనేసి అయితే తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా నరేష్ అయితే ఈ వైరస్ కారణంగా జలుబు, జ్వరం, తలనొప్పి లక్షణాలతో ఇబ్బంది పెడుతుంది, అలాగే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ వైరస్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రస్తుతం ఈ వైరస్ సోకిన వారికి? అంటే ఇది 2025లో ఇప్పటికీ 69 కేసులు వచ్చాయి. ఇది వాతావరణ మార్పులు, కాలుష్యం వల్లనే ఈ యొక్క కేసులు కూడా పెరుగుతున్నాయి అనేసి అయితే ప్రధానంగా అయితే వచ్చింది. దీనిపైన అయితే
ఒక బ్రెయిన్ తినేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఏదో ఒక రోజు 1 నుంచి 15 రోజుల తర్వాత ఈ యొక్క లక్షణాలు కనిపించి 15 రోజుల నుంచి చాలా క్షీణంగా కూడా అయిపోయేసి ప్రాణం కూడా పోతుందనేసి అయితే చెప్తున్నారు. ఈ అమీబా వచ్చి చెరువులు, నీటి కాలువలు, స్విమ్మింగ్ పూల్స్ లో ఎక్కువగా కూడా ఉంటుందనేసి అయితే చెప్తున్నారు. దీనికి ఇప్పటి వరకు కొన్ని చికిత్సలు అంటే కొన్ని హెల్త్ సెంటర్స్ లో ఎక్కువగా అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపిస్తే వాళ్ళనైతే సపరేట్ గా వాళ్ళ నుంచి కొన్ని శాంపుల్స్ తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వైద్యం కూడా అందించే విధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటి వరకు నమోదైనటువంటి 69 కేసుల్లో కూడా 19 మరణాలు సంభవించాయి. ఆ మరణానంతరం కూడా వారికి ఎటువంటి స్టేజ్ లో వాళ్ళకి మరణం వస్తుందనే దానిపైన కూడా ఇప్పటికే పరిశోధనలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇంతవరకు కనుగొనలేదు కాబట్టి దీన్ని నివారించడానికి వాటర్ కి దూరంగా ఉండడమే దీనికి ప్రధానంగా లక్ష్యంగా కూడా చేసుకొని దీనిపైన అవగాహన కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎలాగూ అంటువ్యాధి కాదు కాబట్టి డైరెక్ట్ గా అటాక్ అవుతుంది కాబట్టి దీనిపైన అవగాహన ఉంటే దీన్ని ఇటువంటి వైరస్లు రాకుండా ఉండడానికి అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలనేసి అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. ఒకవేళ ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వారిని ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని హెల్త్ సెంటర్స్ అయితే మాత్రం దీనిపైన ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అయితే. వాటిల్లో వారిని జాయిన్ చేసిన తర్వాత సపరేట్ గా వీటి కోసం అనేసి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం అనేసి అయితే మాత్రం ఆరోగ్య శాఖ కూడా కీలక ప్రకటనలు కూడా చేసింది. ఎక్కువగా దీనిపైన అయితే మాత్రం పంబలో ఒకటి, అలాగే నీలకల్లు, సన్నిధానం దగ్గర 3 హెల్త్ సెంటర్లు ప్రత్యేకమైనటువంటి బృందంతో పాటుగా కొచ్చిన్ నుంచి వచ్చినటువంటి ఆరోగ్య శాఖ బృందం కూడా దీంట్లో 3 బృందాలు కూడా శబరిమల అయితే ప్రత్యేకమైనటువంటి హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు అంటే వాళ్ళు వచ్చేటువంటి దారిలో కూడా స్నానాలు చేసి వస్తా ఉంటారు. అటువంటి అప్పుడు అటాక్ అయినప్పుడు అటువంటి లక్షణాలు ఏ భక్తుల్లో కూడా కనిపిస్తే ఈ నీలకల్లు, పంబ, సన్నిధానంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్లో వాళ్ళని ఖచ్చితంగా చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళని దర్శనానికి కూడా అనుమతిస్తామని చెప్తున్నారు. భక్తుల్లో ఇటువంటి లక్షణాలు తలనొప్పి గాని, ఈ బొబ్బలు ఉండడం గాని, గొంతు నొప్పి ఎక్కువగా ఉండటం ఇటువంటి లక్షణాలు కనిపిస్తే ఆ ఒక హెల్త్ సెంటర్లకి కాల్ చేసి చెప్పడం గాని, లేదా దగ్గర ఉన్నటువంటి హెల్త్ సెంటర్లకు కూడా వాళ్ళని తీసుకెళ్లాలనేసి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోతుందనేసి అయితే శబరిమలకు వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారుతుంది. కేరళకు వచ్చేటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడు కూడా ఈ యొక్క సీజన్ కి సంబంధించి 41 రోజులు దీక్షలో ఉన్న తర్వాత ఈ యొక్క మండల కాలంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువగా కూడా వస్తుంటారు. క్షణకాలం దర్శించుకోవడానికి దాదాపుగా 4 కిలోమీటర్ల నడకదారి ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ట్రావెన్కోర్ దేవస్థానం కూడా దీనిపైన వాళ్ళకి అవగాహన ఉంచి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు ఆరోగ్య పరంగా కూడా చేపించాలనేసి అయితే మాత్రం ఇప్పటికే భక్తులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కేరళ మొత్తం అంతా కూడా నెలకొంది. అనిషా. రైట్ నరేష్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.